ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. వస్తే అండి సార్, విల్ పవర్ ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. బట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అప్పుడే వర్క్స్ అనేవి స్పీడ్ ఆన్ అవుతూ ఉంటాయి అంటూ ఉంటారు. కానీ ఎవరిని దాని వైపు ఆలోచించము. మనలో ఉన్న టాలెంట్ని కానివ్వండి, మనలో ఏ పవర్ అయితే ఉంటుందో దాన్ని మనం గుర్తించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయం. విల్ పవర్ని మనం పెంపొందించుకోవాలి అన్నా, కొంచెం లైఫ్లో గ్రో అవ్వాలన్నా అసలు ఏ విధంగా అంటారు? విల్ పవర్ గురించి అసలు మీరేం చెప్తారు? అండ్ విల్ పవర్ మనకి పర్సనల్గా ఏ విధంగా అంటే హెల్ప్ చేస్తుంది అంటారు? దాన్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే. మనమే కొన్ని పనులు చేయాలనుకుని చెయ్యలేకపోతే విల్ పవర్ లేకపోవడం అంటారు. ఈ చెయ్యలేకపోవడానికి మనమే కారణం అయితే ఆ విల్ పవర్ అవసరం చాలా అవుతుంది. ఎక్కడెక్కడ మనకు విల్ పవర్ కావాలో అక్కడ ఉండదు, కానీ ఎక్కడెక్కడ అనవసరమో అక్కడ మాత్రం స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. ఎవరితో అయినా గొడవపడే విషయంలో మాత్రం విల్ పవర్ ఎలాగైనా తేల్చుకోవాలి అని ఉంటుంది. కానీ ఏదైనా ఒక పుస్తకం పూర్తి చేయాలి, ఇవాళ పొద్దున్నే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి అన్న విషయంలో మాత్రం విల్ పవర్ చాలా వీక్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నేను బరువు తగ్గాలి, స్వీట్స్ తినడం మానేయాలి, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలి, ఈ పుస్తకం చదవాలి, లేదా ఈ డిగ్రీ పూర్తి చేయాలి. ఇలాంటివి చాలా వాళ్ళ లైఫ్లో పూర్తి చేయాలనుకున్న విషయాలు చాలా ఉంటాయి. బోలెడు ఉంటాయి. అయితే ఒక పనికి ఒక కారణం, ఆ కారణం తర్వాత వాళ్ళు పొందే అనుభవం. ఉదాహరణకి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే టీవీ కనిపిస్తుంది, టీవీ రిమోట్ తీసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు కారణం ఏంటంటే లేజినెస్. లేజినెస్ వల్ల ఏంటి వచ్చే ప్లెజర్, ఈ సాయంత్రం ఇలా గడిస్తే బాగానే ఉంటుంది కదా. ఒకవేళ ఇంకా చాలామంది వైఫ్స్ కంప్లైంట్ చేస్తుంటారు, ఈయన ఆఫీస్ నుంచి వస్తాడు, స్నానం కూడా చేయడు, వచ్చి టీవీ ముందు కూర్చుంటాడు, ఇంకా లేవడు అని. డైరెక్ట్గా అంటే ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పడుకోవడం. కానీ మధ్యలో ఉంటుంది, తనకు తెలుసు చాలా విషయాలు, మనందరికీ ఏది మంచిదో తెలుసు, ఇది చేయాల్సిన అవసరం ఉందని తెలుసు. కానీ చెయ్యలేకపోవడానికి కారణం ఒక అంతర్గత శక్తి లోపించడమే. ఆ అంతర్గత శక్తినే విల్ పవర్. ఈ అంతర్గత శక్తి ఏం చేస్తుంటుందంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, పెయిన్ అండ్ ప్లెజర్. మనం ఏ పని చేసినా సరే నొప్పిని తప్పించడానికో ఆనందాన్ని అనుభవించడానికో ఈ రెండు కారణాలతోనే చేస్తాం. ఎగ్జాక్ట్లీ సార్. మనం ఏ పని చేసినా సరే. సో ఇందాక వాచింగ్ టీవీ అన్నాను, టీవీ చూస్తుంటే ఆనందం అనుభవించడానికి. ఇక నొప్పిని తప్పించడానికంటే పొద్దున్నే స్నానం చేస్తున్నాడు, బ్రషింగ్ చేస్తున్నాడు అనుకున్నాం, అదేదో ఆనందంగా చాలా ఎంజాయ్ చేస్తూ అందరూ బ్రషింగ్ స్నానం చేస్తున్నారని కాదు. స్నానం చేయకపోతే పక్క వాళ్ళు మనల్ని అసహించుకునే బాధను భరించలేము, కాబట్టి మనం దాని నుంచి తప్పించుకోవడానికి మనం స్నానం చేస్తున్నాం. నిజంగానే బ్రషింగ్ స్నానం అందరూ ఎంజాయ్ చేస్తున్న మాటే అయితే, అందరూ కాదు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నట్టయితే సండే మండే ఈ 2 రోజులు ఒకే టైంలో చేస్తున్నారా అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకు తేడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండిటి కారణాల వల్ల మన హ్యూమన్ మైండే జనరల్గా ప్లెజర్ని కోరుకుంటుంది. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు. ఇమ్మీడియట్గా మనకు లభించే ప్రయోజనం కోసం ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక మంచి అలవాటు ఎప్పుడూ ఇమ్మీడియట్ ప్రయోజనం ఇవ్వదు. మీరు వాకింగ్కి వెళ్తే ఓ 1 రోజులు వాకింగ్కి వెళ్తే బరువు 1 కిలో తగ్గొచ్చు, 2 కిలోస్ తగ్గొచ్చు. 1 రోజుల తర్వాత కదా తెలుస్తుంది. కానీ పడుకొని నిద్రపోతే సుఖం ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడే తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది. ఆ వెంటనే వచ్చే ప్రయోజనానికి మనం బానిసలు అవుతాం. కాబట్టి తరువాత వచ్చే ప్రయోజనాన్ని మనం పక్కన పెడుతున్నాం, పొందలేకపోతున్నాం. అయితే తర్వాత వచ్చే ప్రయోజనం కోసమే పని చేయాలంటే కావాల్సింది విల్ పవర్. ఈ విల్ పవర్ లోపించడం వల్ల చేయాలనుకున్న చాలా పనులు వాయిదా వేసేది. ఈ ప్రోక్రాస్టినేషన్ అంటారు. వాయిదా వేసే పద్ధతి ఒక డిజార్డర్. వాయిదా వేయడం అలవాటు అయితే వాళ్ళకి అకారణంగా వాయిదా వేస్తుంటారు. ఇప్పుడు ఖాళీగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఏమండి ఆ ఫైల్ పెండింగ్ ఉందండి, సరే తర్వాత చూద్దాంలే అంటాడు. ఇప్పుడు చూడడానికి ఏంటి అడ్డం? ఏమీ లేదు, తర్వాత అంటే అది ఒక సాటిస్ఫాక్షన్. వాయిదా వేయడం. అట్లాంటి వాయిదా వేసి జీవితంలో వాళ్ళ సక్సెస్ని వాయిదా వేస్తారు, వాళ్ళ ఆనందాన్ని వాయిదా వేస్తారు, వాళ్ళ హ్యాపీనెస్ వాట్ ఎవర్ జీవితంలో ఏం సాధించాలనుకున్నారో అన్నింటినీ వాళ్ళు వాయిదా వేస్తున్నారు, ఈ పనిని కాదు. సో అలా వాయిదా ఒక డిజార్డర్గా డెవలప్ అవుతుంది. ఈ విల్ పవర్ లేదా సెల్ఫ్ డిసిప్లిన్, అంటే సెల్ఫ్ డిసిప్లైన్ విల్ పవర్ 2 కవల పిల్లలు. అంటే మీకు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటే విల్ పవర్ పెరుగుతుంది. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా టైంకి నిద్రపోతారు, టైంకి నిద్రలేస్తారు, టైంకి స్నానం చేస్తారు, టైంకి ఆఫీస్కి వెళ్తారు, ప్రతిరోజు ఒక టైంలో పుస్తకం చదువుతారు.
ఈ పని చేయాలనుకుంటే ఆ పని ముందుగా చేస్తారు. చాలామంది బిల్లు కట్టేటప్పుడు ఆఖరి లాస్ట్ డేట్ బిల్లు కడుతుంటారు. కొంతమంది ఫైన్తో కట్టడమే అలవాటు, తర్వాత చూద్దాంలే. సో కొంతమందికి ఖచ్చితంగా ఆ పనులు చేయడం అలవాటు. కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటండి ఆయన అలవాట్లు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, వెజిటేరియనే, స్వీట్లు తినడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు అంటే పక్క వాళ్ళు ఏమంటుంటారంటే ఇదేదో జైలు జీవితంలాగా ఉందే, మరీ ఇంత కట్టడిగా బ్రతకాలా అని. నిజం చెప్పాలంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ విల్ పవర్, సెల్ఫ్ డిసిప్లైన్ వాళ్ళకున్నంత స్వేచ్ఛ ఎవరికి ఉండదు. ఓకే. ఎందుకంటే దే హ్యావ్ ఎ ఫ్రీడమ్ వెదర్ టు ఈట్ ఆర్ నాట్ టు ఈట్. ఇది తినాలా తినకూడదా అన్న స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. తినకూడదని నిర్ణయించుకున్నారు, అయిపోయింది, ఇంక ఛాయిసే లేదు. సో ఈ నిర్ణయం తీసుకోలేకపోవడం అన్నది విల్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకు ఉంటుంది తప్ప విల్ పవర్ ఉన్న వాళ్ళకు ఉండదు. అంతేకాదు చాలామందిలో ఒక భ్రమ ఉంది, ఈ విల్ పవర్ కావాలంటే మనం ఎలా నిరూపించాలంటే అంత అక్కర్లేదండి, చాలా ఈజీ, చాలా సాధ్యం కూడా. చిన్న చిన్న ఎక్సర్సైజుల ద్వారా మన విల్ పవర్ని పెంచుకోవచ్చు. మనం మార్నింగ్ యోగా చేయాలి, పొద్దున్నే 5 o'clock లేవాలి అంటే రేపు లేవగలగాలి కాదు, అక్కర్లేదు, అది విల్ పవర్ కాదు. విల్ పవర్ను డెవలప్ చేసుకునే ప్రాసెస్ని మనం ఫాలో అవుతే విల్ పవర్ను డెవలప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న చిన్న ఎక్సర్సైజులు చూడండి. మీరు రోజు కాఫీయో టీయో తాగుతున్నారు, ప్రయత్నించండి. విల్ పవర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మనకు చాలా అనుకూలంగా లేని పనులను చేయడం ద్వారా, మనకి ఇబ్బందిగా ఉన్న పనుల్ని మొదలుపెట్టడం ద్వారా, మనకి ఇష్టం లేని పనుల్ని చేయడం ద్వారా మెల్లిగా మన మైండ్కి ఏం ట్రైన్ చేస్తున్నాం అంటే కొంచెం ఇబ్బంది అయినా స్టార్ట్ చేయి, మొదలుపెట్టు అని మెల్లిగా డెవలప్ చేస్తున్నాం. కాఫీ టీ తాగుతున్నారు, ఈరోజు చక్కెర వద్దు చూద్దాం ఏమవుతుంది. ఏమి అబ్బబ్బో చక్కెర లేకపోతే నేను తాగలేను, అమ్మో అస్సలు చాలా కష్టం, అయ్యో ఉప్పు ఉండదా అస్సలు కష్టం, ఇంత చక్కెర ఇంత తీపా నేను తినలేను, ఇవన్నీ అనుకుంటాం కదా. చక్కెర లేకుండా తాగితే 2 సిప్పులకే చక్కెర లేదన్న విషయం మీకు గుర్తు చేస్తుంటుంది. ఈ కప్పును ఎలాగైనా సరే నేను చక్కెర లేకుండా తాగాలి, తాగేయండి. అమ్మయ్య తాగలిగానే, కష్టంగా ఉంది, మీరు ఎంజాయ్ చేస్తారని అనను. ఆ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ తీపుని ఏది కోరుకుంటుందో ప్రస్తుతానికి వాయిదా వేశారు, అది తప్ప టీ తాగారు. టీ మొత్తం తీసేయలేదుగా, అది కూడా ప్రయత్నించండి మీ శక్తి పెరిగితే. ఓకే. సో అలా చిన్న చిన్నవి, ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, వెళ్తూ ఉంటే మీకు సీటు దొరికింది, మీకు హక్కు ఉంది, సీటు దొరికింది కాబట్టి కూర్చోవచ్చు. చాలామంది మీ ముందు నిలబడే ఉంటారు, కావాలనే లేవండి, ఇంకోరికి సీట్ ఇవ్వండి. ఆడవాళ్లకు, గర్భిణీ స్త్రీలకు, పెద్దవాళ్లకు, చిన్నపిల్లలకు అది ఇస్తారని తెలుసు నాకు. కానీ ఒక్కోసారి ఉన్న హడావిడిలో ఇవ్వాల్సిన అవసరం లేని పరిస్థితిలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను నిలబడగలనా, నాకు హక్కున్నా దాన్ని వదులుకొని ఇంకొకరికి ఇచ్చి నా విల్ పవర్ ఉంది నాకు అంటే నా సుఖాన్ని నేను త్యాగం చేయగలుగుతున్నాను అనే శక్తి మీకు ఉందా లేదా అనేది మీరు ప్రయత్నించండి. మెల్లిమెల్లిగా స్వీట్ ఇచ్చారు, మీకు తినబుద్ధి అవుతుంది, తింటున్నారు, స్వీట్ చేతికి ఇచ్చారు, 60 seconds ఆగండి, తినొద్దు, లోపల చేతికి వచ్చింది, తినాలనిపిస్తుంది, వేడివేడిగా ఉంది, ఫ్రెష్గా ఉంది అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కొంచెం సేపు ఆపాలి, ఆ వాయిస్ను తగ్గిస్తే తినండి, తినకూడదని చెప్పాలి. అందుకే అంత కష్టం కాదు, సులభమే. ఈ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ దేన్ని ఎప్పుడైతే మనం వాయిదా వేస్తూ వస్తామో మనకు కావలసిన ప్రయోజనాన్ని పొందుతూ వస్తాం. ఎలా, కాసేపు నిద్ర లేద్దాం, లేచి వాకింగ్కి వెళ్దాం, వద్దు ఇవాళ నిద్ర మాత్రం లేద్దాం. ఒక్కొక్క స్టెప్తో మీరు విజయం సాధిస్తుంటారు. ఇంట్లో ఎలాగానే చాలా గిన్నెలు ఉన్నాయి, అన్నీ క్లీన్ చేయాలి. జనరల్గా ఆడవాళ్ళకి ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడు ఏం మూడ్ లేదు, తర్వాత చేద్దాం, అది ఎప్పుడో ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది, లేదా అది చూసినప్పుడు అసలు అటువైపు వెళ్ళబుద్ది వస్తుంది. ఇవాళ ఈ టైము జనరల్గా నేను క్లీన్ చేయను, ఇవాళ చేస్తాను. 15 minutes 20 minutes 25 minutes టైం పడుతుంది అనుకుందాం. ఈ 25 minutes మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా చేస్తారంటే నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నాను, నా విల్ పవర్ పెరుగుతోంది అని అనుకున్నప్పుడు మీరు ఆ ప్రయత్నాలు చేస్తూ వస్తారు. అలా చేయండి మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, మీకు ఇష్టం లేనివి పక్కన ఉన్నా ఇబ్బంది పడరు. కష్టంగా ఉండి ఓ పని చెయ్యాలన్నా అంత కష్టం అనిపించదు. ఇప్పుడు మీరు మెల్లిగా మీ పవర్ పెరుగుతుంది, మీ శక్తి పెరుగుతుంది. చాలా స్లోగా సాధించండి. 2 పేజీల పుస్తకం పడుకునే ముందు 2 పేజీలు మూసి పడుకోండి. పెద్ద తేడా రాదు, 2 పేజీలు చదివి మళ్ళీ 2 పేజీలు, మళ్ళీ 2 పేజీలు, 3 నెలలు తిరిగేసరికి చూడండి. సో దట్ ఈస్ అ డెవలప్మెంట్.
సడన్గా ఓవర్ నైట్ మీరు అంత స్ట్రాంగ్ కానక్కర్లేదు. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ విల్ పవర్ని పెంచుకుంటే నెంబర్ 1 మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమస్యలను పరిష్కరించగలనే నమ్మకం పెరుగుతుంది, మీ మీద మీకు అదుపు పెరుగుతుంది. మీ మైండ్ వెళ్ళి ఆ పానీపూరి తినేద్దాం, ఫ్రెష్గా ఉంది, అబ్బా ఇవన్నీ చెప్తుంటారు లేదు తినేస్తుండాలి అని లైఫ్ ఫిలాసఫీలు చాలామంది చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇవన్నీ నడుస్తుంటాయి అంతే, లైఫ్ అంతే, అట్లా చూస్తే మనం ఏమీ తినలేము, ఇలాంటివన్నీ బతకలేం అసలు అనే మాటలు వస్తుంటాయి. నేను తింటా, రేపు తింటా, ఎల్లుండి తింటా, ఈరోజు మాత్రం తినను. ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్, పోస్ట్ పోన్ ఇట్. ఇలా మన విల్ పవర్ని, అంతర్గత శక్తిని, మనోశక్తిని మనం డెవలప్ చేసుకోవడం ద్వారా, మన మీద మనకు అదుపు సాధించడం ద్వారా ఈ ప్రపంచం మీద కూడా మనకు కంప్లీట్ కంట్రోల్, అంటే ఏదైనా మనకు చెయ్యి దాటి ఏది మన జీవితంలో జరగదు, మనం కంట్రోల్ చేయగలం, మనకు ఆ సామర్థ్యం ఉందన్న నమ్మకం కలిగి ఆ సెల్ఫ్ డిసిప్లిన్తో పీపుల్ కెన్ రియల్లీ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.